పహల్గామ్లో ఉగ్రవాదులు మన దేశంలోని పురుషులను చంపేసి స్త్రీలను వదిలేశారు. మన దేశ స్త్రీలు పాకిస్తాన్లోని ఉగ్రవాదం లేపేశారు. అయితే ఈ మిషన్కు ఆపరేషన్ సింధూర్ అనే పేరు ఎందుకు పెట్టారు అంటే, పహల్గామ్ దాడిలో ఉగ్రవాదులు పురుషులను మాత్రమే ఎంచుకొని కాల్చి చంపి ఎందరో మహిళల నుదుటి సింధూరం తుడిచేసిన కారణంగానే ఈ ఆపరేషన్కు సింధూర్ అని నామకరణం చేశారు. I'll find you. You can hide at the distance between shadow and dust, but I'll strike you down. మనం ముందు భారతీయులం, తర్వాతే హిందూ లేదా ముస్లిం అని మాజీ ఆర్మీ ఉద్యోగి అయిన కల్నల్ సోఫియా ఖురేషీ తండ్రి తాజుద్దీన్ గారు అన్నారు. సోఫియా తాత కూడా ఇండియన్ ఆర్మీలోనే ఉన్నారు. కల్నల్ సోఫియా అసిస్టెంట్ లెక్చరర్ మరియు బయోకెమిస్ట్రీలో PhD చేస్తుంది. ఆమె దానిని వదిలేసి ఇండియన్ ఆర్మీలో చేరింది. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్ POKలోని ఉగ్ర స్థావరాలపై దాడి చేసింది. 25 నిమిషాల్లోనే ఈ ఆపరేషన్ ముగిసింది. జైషే హిజ్బుల్ స్థావరాలు ధ్వంసం చేసినట్లు కల్నల్ సోఫియా ఖురేషీ వెల్లడించారు. ఈ మీటింగ్ తర్వాతే సోఫియా అందరి దృష్టిని ఆకర్షించారు. ఇంతకు ఎవరి సోఫియా ఖురేషీ? ఆమె విధులు ఏంటి? సైన్యంలో ఎప్పుడు చేరారు? ఆమె వ్యక్తిగత వివరాలు ఏంటి? సాధించిన ఘనతల గురించి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భారత రక్షణ దళాలు బుధవారం మే 7, 2025 ఆపరేషన్ సింధూర్ను ప్రారంభించింది. పహల్గామ్ ఉగ్రదాడికి భారత్ ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ పేరుతో అర్ధరాత్రి 1:44 పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలపై మెరుపు దాడులు చేసింది. ఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ బలగాలు కలిసి ఈ దాడిని నిర్వహించాయి. క్షిపణులతో లక్ష్యాలపై విరుచుకుపడ్డాయి. పాక్ ఆక్రమిత కాశ్మీర్తో పాటు భారత్పై ఉగ్రదాడులకు కుట్ర పన్నినట్లు భావిస్తున్న మొత్తం 9 ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం దాడులు చేసింది. అయితే ఈ మిషన్కు ఆపరేషన్ సింధూర్ అనే పేరు ఎందుకు పెట్టారు అంటే, పహల్గామ్ దాడిలో ఉగ్రవాదులు పురుషులను మాత్రమే ఎంచుకొని కాల్చి చంపి ఎందరో మహిళల నుదుటి సింధూరం తుడిచేసిన కారణంగానే ఈ ఆపరేషన్కు సింధూర్ అని నామకరణం చేశారు. ఈ విధంగా పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్ర స్థావరాలపై దాడి చేసి 25 నిమిషాల్లోనే ఈ ఆపరేషన్ ముగించి జైషే హిజ్బుల్ స్థావరాలను ధ్వంసం చేసినట్లు కల్నల్ సోఫియా ఖురేషీ వెల్లడించారు. ఈ మీటింగ్ తర్వాత సోఫియా అందరి దృష్టిని ఆకర్షించారు. ఇంతకు ఎవరి సోఫియా ఖురేషీ? ఆమె విధులు ఏంటి? సైన్యంలో ఎప్పుడు చేరారు? ఆమె వ్యక్తిగత వివరాలు ఏంటి? ఆపరేషన్ సింధూర్ గురించి భారత సైన్యం ఇచ్చిన ప్రెస్ బ్రీఫింగ్లో 2 మహిళా అధికారులు కూడా ఇవ్వడం జరిగింది. ఇందులో ఒకరి పేరు సోఫియా ఖురేషీ, మరొకరి పేరు వ్యోమికా సింగ్. సోఫియా ఖురేషీ భారత సైన్యంలో సిగ్నల్స్ కార్ప్స్కు చెందిన అధికారిని, లెఫ్టినెంట్ కల్నల్గా విధులు నిర్వహిస్తున్నారు. వ్యోమికా సింగ్ భారత వైమానిక దళంలో వింగ్ కమాండర్. ఈ బ్రీఫింగ్ తర్వాత చాలా మంది ఇంటర్నెట్లో సోఫియా ఖురేషీ గురించి తెలుసుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. సోఫియా ఖురేషీ ఎవరు అంటే, సోఫియా ఖురేషీ 1981లో గుజరాత్లోని వడోదరలో జన్మించారు. బయోకెమిస్ట్రీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. సోఫియా తాతగారు కూడా ఇండియన్ ఆర్మీలోనే విధులు నిర్వహించేవారు. ఆమె తండ్రి కూడా కొన్నేళ్ల పాటు సైన్యంలో పనిచేశారు. నేషనల్ మీడియా రిపోర్ట్స్ ప్రకారం సోఫియా భర్త మెకానైజ్డ్ ఇన్ఫాంట్రీలో అధికారిగా పనిచేస్తున్నారు. సోఫియా కెరీర్ విషయానికి వస్తే, ఆమె 1999లో భారత సైన్యంలో చేరింది. చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ నుండి శిక్షణ పొంది ఆ తర్వాత ఆమె ఆర్మీలో లెఫ్టినెంట్గా అపాయింట్ అయింది. సోఫియా ఖురేషీ ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షణ దళంలో 6 సంవత్సరాలు పనిచేశారు. ముఖ్యంగా 2006లో కాంగోలో జరిగిన మిషన్లో ఆమె మెయిన్ రోల్ ప్లే చేసింది. అంతేకాదు 2016లో పూణేలో జరిగిన ఎక్స్ప్రెస్ ఫోర్స్ 18 అనే అంతర్జాతీయ సైనిక విన్యాసంలో భారత సైనిక దళానికి నాయకత్వం వహించిన తొలి మహిళా అధికారిగా సోఫియా ఖురేషీ చరిత్ర సృష్టించింది. ఈ విన్యాసంలో 18 దేశాలు పాల్గొన్నాయి. అన్ని దేశాల బృందాలలో ఆమె ఒక్కరే మహిళా నాయకురాలు కావడం విశేషం ఇక్కడ. ఈ సందర్భంగా సదరన్ కమాండ్ అధికారి లెఫ్టినెంట్ జనరల్ బిపిన్ రావత్ మాట్లాడుతూ, కల్నల్ సోఫియా ఖురేషీ ఎంపిక కేవలం ఆమె సామర్థ్యం, నాయకత్వ లక్షణాల వల్లే జరిగిందని ప్రశంసించారు కూడా. సోఫియా గారికి అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉంది. పంజాబ్ సరిహద్దులో జరిగిన ఆపరేషన్ పరాక్రమంలో ఆమె చురుగ్గా పాల్గొంది. ఇందుకు గాను ఆమెకు జనరల్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ ప్రశంసాపత్రం లభించింది.
అలానే ఈశాన్య ప్రాంతాల్లో వరద సహాయక చర్యల సమయంలో కమ్యూనికేషన్లో ఆమె చేసిన కృషికి ఆమెకు సిగ్నల్ ఆఫీసర్ ఇన్ చీఫ్ ప్రశంసా పత్రం లభించింది. 1965లో జరిగిన భారత్ పాక్ యుద్ధ నేతృత్వం వహించింది బ్రిగేడియర్ ఉస్మాన్ అయితే ఇప్పుడు జరిగిన పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలపై దాడిని లెఫ్టినెంట్ కర్నల్ సోఫియా ఖురేషి నేతృత్వం వహించడం భారతదేశ ప్రతి పౌరుడికి కూడా ఇది గర్వకారణం. భారతదేశ ముస్లింలు ఏరికోరి ఎంచుకున్న మాతృదేశం భారత్పై తమ ప్రాణాలు అర్పించడానికి ఎల్లప్పుడూ ముందు వరుసలో ఉంటారని మరోసారి నిరూపితం అయిపోయింది. పహల్గామ్లో ఉగ్రవాదులు మన దేశంలోని పురుషులను చంపేసి స్త్రీలను వదిలేశారు. మన దేశ స్త్రీలు పాకిస్తాన్లోని ఉగ్రవాదం లేపేశారు. మన భారతదేశం ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపడానికి నిర్ణయించుకున్నప్పుడు ఇక్కడున్న ప్రతి ముస్లిం కూడా భారతదేశ ప్రభుత్వానికి సహకరిస్తూ మేము మీతో పాటు ఉన్నాము, మాకు మతం కంటే కూడా దేశ భద్రతే ముఖ్యమని ముందుకు వచ్చి నిలబడ్డారు. ఇది భారతదేశ ముస్లింలకు ఉన్నటువంటి దేశభక్తి. అంతేకాదు మన దేశ ప్రధాని తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రతి ముస్లిం కూడా స్వాగతిస్తూ మాకు మతం కంటే కూడా దేశ భద్రతే ముఖ్యమని ముందు వరుసలో నిలబడ్డారు. ఇమాం హాఫిజ్ జహబీ ఇలా అన్నారు, మీరు ఏ విధంగానైతే మీ ప్రాణాన్ని మీ సంపదను ప్రేమిస్తారో అలాగే మీ మాతృభూమిని ప్రేమించండి అని చెప్పారు. హజరత్ ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు వారు ఇలా అన్నారు, దేశంపై ఉన్నటువంటి ప్రేమ మీ దేశాన్ని పురోగమనం వైపునకు తీసుకెళ్తుంది. దేశంపై ప్రేమ లేకపోవడం దేశాన్ని వెనకకు నెట్టేస్తుందని చెప్పారు. కాబట్టి ప్రతి వ్యక్తి తన మాతృభూమిని ప్రేమించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నేను చివరిగా అల్లాతో దువా చేస్తున్నాను, ఓ అల్లా నా ఈ దేశాన్ని ఉగ్రవాదం నుండి, మతోన్మాదం నుండి, మారణ హోమం నుండి, మానవత్వం మరిచిన మృగాల నుండి, నరరూప రాక్షసుల నుండి నా ఈ దేశాన్ని కాపాడు. జై హింద్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్, మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి. అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా, ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది. మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతినిస్తుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆలస్యం ఎందుకు, వెంటనే ఆర్డర్ చేయండి. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దైవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.